మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం అఘోరి 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 అని చెప్పేసి మొత్తం ఏ ఛానల్ చూసినా కూడా ఏ పేపర్ చూసినా కూడా అఘోరి అఘోరి అఘోరి. సో ఈ అఘోరి సంగతి మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి కాస్త ఆంధ్ర సైడ్ వెళ్ళిపోయింది. ఆంధ్రాలో కూడా అంతే హల్చల్ జరుగుతున్న పరిస్థితి. సో మొత్తానికి ఒక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎంత అయితే పాపులారిటీ ఉందో అంత పాపులారిటీ వచ్చేసింది అఘోరికి. సో అఘోరి నాగసాధు అని చెప్తున్నా. ఆమె కారు ఎక్కడ చూసినా గుర్తుపట్టే పరిస్థితి. ఎవరు మన అంటే ఏదో ట్రైబల్ ఏరియాలో అడవిలో పోతుంటే కూడా రోడ్డు మీద ఆ కారు పోతే ఎంబడబడి ఉడికి వీడియోలు తీస్తున్న పరిస్థితి. అయితే అట్లాంటి తరుణంలో అఘోరి ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇగో చూడు దానికి సంబంధించిన వార్త. అగో కార్ వాషింగ్ సెంటర్ దగ్గర ఒక ఆంధ్రలో ఒక ప్రాంతంలో ఆగినటువంటి అఘోరి అక్కడ వీడియో తీస్తున్నటువంటి జర్నలిస్ట్ మీద దాడి చేసిందట. ఆ చేతిలో ఏదో త్రిశూలం మీద ఉంటుంది కదా, దాంతో దాడి చేసింది మొత్తానికి. సో ఇక్కడ ఈ దాడి సంఘటనను సమర్థించాలా లేకపోతే వ్యతిరేకించాలా ఏం తెలియని అగమ్య గోచరమైన పరిస్థితిలో పడ్డాం. ఒకవైపు ఏమో ఇంత హంగామా నానా హంగామా బీభత్సం సృష్టిస్తున్న అఘోరి ఒకవైపు తప్పట్టాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఇంకోవైపు జర్నలిస్టులను కూడా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా వేరే కంటెంట్ లేదన్నట్టు, ఇక భూమి మీద అసలు వేరే సమస్యలే లేవన్నట్టు అదొక్కటే పనిగా పెట్టుకొని ఆ కారు కనబడితే అయిపోయాయి, ఆమె కనబడితే అయిపోయి ఉరకాలే వీడియోలు తీయాలి. దానికి విపరీతంగా వ్యూస్ వస్తున్న పరిస్థితి, డబ్బులు కూడా వస్తున్న పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఆమెనే కూడా డబ్బులు డిమాండ్ చేస్తుంది కొన్ని జాగాలలో. సో ఫ్రీగా వీడియో తీయడానికి కొట్టిందా, మరి ఎందుకు కొట్టిందో తెలియదు. మనకు సంబంధించిన కొంతమంది జర్నలిస్టుల దగ్గర పోతే కూడా డబ్బులు ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తా లేకపోతే లేదన్న అఘోరి గురించి మీరంతా ఎందుకు ఎంబడబడిపోయి తీస్తారు? ఆంధ్ర రాష్ట్రంలో వేరే సమస్యలు లేవా? ఓ రాజధాని లేదు, ఎన్నో కష్టాలు ఉన్నాయి మీకు కూడా. ఇక్కడ తెలంగాణలో కూడా మస్తు కష్టాలు ఉన్నాయి ఆర్థికంగా. ఇప్పుడు తెలంగాణ కూడా ఇబ్బందులు ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో అఘోరి ఒక్కటే సమస్య. ఏమన్నా నేను జర్నలిస్టులు ఏమడుతున్నా అంటే అక్కడేమన్నా పలానా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో అఘోరి నాగసాధు వచ్చింది, సన్మార్గం గురించి, సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి ఏమైనా ప్రవచనాలు చెప్తుంది అంటే ఆ కార్యక్రమం కవర్ చేయడానికి పోయి ఆమె చెప్పిన 4 ముక్కలు తీసుకొని ఆ 4 మంచి మాటలు ఏవైతే నువ్వు ఇంకో 4 సమాజానికి పనికొచ్చే విధంగా నువ్వు ప్రసారం చేసినావంటే అది వార్త అవుతుంది. రోడ్డు పంట పోతుంటే ఏడికి పోతా ఆడ శ్మశానాల కాడ, కార్ వాషింగ్ సెంటర్ల కాడ ఏడ కనబడతా అన్ని వీడియోలు తీస్తా అంటే ఆమె ప్రైవసీకి భంగం కలిగించినట్టే, మనకు కూడా పని పాడలేనట్టే. 2 జరుగుతున్నాయి ఇక్కడ. ఒక్కరి తప్ప ఇద్దరి తప్పే. ఒకటి కోస్తా అదేదో చేస్తా ఏమో అంటుంది ఆమె. అసలు ఏం మాట్లాడుతుందో నాకు కూడా అర్థమవుతుంది. నోటి వెంట అసలు ఎలాంటి ఎమోషన్స్ ఉండే ఈ నాగసాధులకు అఘోరిలకు అని మనం వింటూ ఉంటాం. వాళ్ళ సంఘజీవులు కాదు, ఎక్కడనో గుంపులుగా వాళ్ళే గుంపులుగా తిరుగుతూ ఉంటారు, ఎక్కడనో మార్బల్ ప్రాంతంలో నివసిస్తుంటారు. ఇట్లుంటారని రకరకాల ఎమోషన్స్ వాళ్ళకి ఇస్తుంది, రకరకాలుగా మాట్లాడుతుంది. ఆమెకు సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బయట ఇంటర్వ్యూలు వస్తున్నాయి. గతంలో ఏం చేసింది అనే ఉద్దేశం, పేర్లు మార్చుకుంది, రకరకాలుగా ఏదో స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. దాన్ని ఎంతగానో సమర్థిస్తాం మనం. ఇగో జర్నలిస్టుపై అఘోరి దాడి, మంగళగిరిలో కారు వాష్ చేయిస్తుండగా వీడియో తీస్తున్న జర్నలిస్టుపై దాడి చేసిన అఘోరి. ఈ 2 కూడా మనకు పనికొచ్చేటిగా అది ముచ్చట. మనం గతంలోనే వీడియో చేసినాం. ఇగో ఈ జర్నలిస్ట్ ఎవరు, అసలు ఆచార వ్యవహారాలు ఎట్లుంటాయి, సంప్రదాయాలు ఎట్లుంటాయి, అసలు ఎవరు ఈ అఘోరి అని చెప్పి జీవించడం, పాడుబడ్డ భవనాలలో జీవించడం, పూజలు ప్రాణాయామాలు తపస్సు నిర్వహించడం, కాలిన శవాల బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్ళంతా రాసుకోవడం, పుర్రెను ఆహారంగా స్వీకరించే పాత్రగా వినియోగించడం, అదే పుర్రెలో కుక్క వంటి జంతువులకు కూడా ఆహారదానం చేయడం, పొడవాటి ఎముకలను దండగా వినియోగించడం, మానవ కళేబరాలను ఆహారంగా భుజించడం, శవాలతో సంభోగించడం వంటి విపరీతమైన చర్యలు వీరి సంప్రదాయాల్లో భాగాలు. శివుడు పలు ఇతర దేవతల పుర్రెలు ఎముకలను ధరించినట్లు వీరు కూడా ధరిస్తారు. వీరి విపరీతమైన పోకడల వలన సామాన్య హిందువులు వీరిని వ్యతిరేకిస్తారు. ఈ విపరీత పోకడల వలన ఎవరు వ్యతిరేకిస్తారట? కొంతమంది హిందువులే వ్యతిరేకిస్తారు అని చెప్పేసి స్పష్టంగా దీంట్లో ఉంది. నేను ఏమంటున్నా అంటే ఏ ధర్మాన్ని నేను కించపరచట్లే, కానీ ఆ ధర్మం పేరుతోటి ఎవరు చెప్పినా కూడా అదే ధర్మం అనే పేరుతోటి ముసుగులో ఏం చేసినా కూడా మనం ఒప్పుకుంటామంటే ఎట్లా? రకరకాలుగా పైత్యాలు తేలుతున్నాయి. ఆ బాబలమని ఈ బాబలమని మనం మళ్ళీ ఇప్పుడు ఇంకో కాంట్రవర్షియల్ కామెంట్లు పెడతాడు. అదే నువ్వు ఒక్క హిందూ మతం గురించి మాట్లాడతావారంటే అన్ని మతాల గురించి మాట్లాడు. ఇప్పుడు టాపిక్ ఆమె కాబట్టి ఆమె గురించి మాట్లాడుతున్నాం. క్రైస్తవ మతంలో, ఇస్లాంలో, ఇట్లా అన్ని మతాలల్లో ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. ఆయా మతాలల్లో వాళ్ళ మతాలని పాటిస్తూ వాళ్ళ ధర్మాలను పాటిస్తూ ఇతర మతాలని గౌరవించే వాళ్ళు మాత్రమే గౌరవింపబడతారు సమాజంలో. ఇంకో మతం మీద విద్వేషం చిమ్ముమని ఏ మతం చెప్పలే నాకు తెలిసినంతవరకు. ఇన్ఫ్యాక్ట్
మానవ సంబంధాలు కడిగితే ఏ మొత్తం లెక్కలకు రాదు. ఒకటి కష్టం వస్తే వానికి వీడు వీనికి వాడు అల్టిమేట్గా మళ్ళీ మిగిలేదు అదే మనిషికి మనిషే మిగులుతాడు. నేను ఏమంటున్నా, హిందూ ధర్మాన్ని కాపాడేటోళ్ళు, సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు, లోక కళ్యాణం చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ భూమి మీద చాలామంది పుట్టిరు. మస్తు మంది మంచి మంచి ప్రవచనాలు చేసి సన్మార్గంలో నడిచే విధంగా చాలామందిని తీసుకుపోతురు. వాళ్ళకి మించి ఈ అఘోరి చేసింది ఏంది, నా ముందడ పెట్టురా అని అంటున్నాను నేను. సో అంటే చాలా అనేక అనుమానాలు ఉన్నాయి. మీరు దీన్ని తప్పుగా భావించద్దు. ఎందుకంటే నిజంగా మనం దేవాలయాలకు పోతలేమా, మనం పూజలు చేస్తలేమా, మనం పునస్కారాలు చేస్తలేమా, వేద పండితులు లేరా మనకు? ఎంతమంది లేరు మనకి. సో ఇన్ని పెట్టుకొని ఒక ఆమె వచ్చి అల్చల్ చేస్తూ ఉంటే, ఆగమనం చేస్తూ ఉంటే, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తూ ఉంటే ఆమెకి ఎస్కాట్లు ఇవ్వడము, రకరకాలుగా చేయడము. నేను గతంలో అడిగిన అది ఇట్లా గంధగానం పవర్స్ ఉంటే గనిగానం ఆమె దగ్గర అతీత శక్తులు ఏమైనా ఉంటే ఇదే లోక కళ్యాణం అంటే ఏంది, లోకంలో ఉన్న అందరూ మంచిగా ఉండాలనేది కదా. అంతే కదా, ప్రపంచంలో ఉన్న అందరూ లోక కళ్యాణంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అని ఏముండదు కదా. లోక కళ్యాణం అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అనేది ఉద్దేశం. కరోనా లాంటి పాండమిక్లో కుప్పలు తెప్పలుగా చచ్చిపోయారు. లేదు వాడి రుణం తీరిపోయిందని మనం మాట్లాడతాం కావచ్చు. మనమే జనరల్గా ఒక సామెత ఉంటుంది, మంచోనికే జల్ది సావత్తారా అని. కరోనా లాంటి సమయంలో ఎన్నో సేవలు చేసి, ఎన్నో పూజలు చేసి, ఎంతో మంచి గుణాలు ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. సరే చచ్చిపోయారు. అట్లాంటి టైంలో ఎందుకు రాలే ఈ అఘోరి అంటున్నా నేను. రాష్ట్రం కష్టాలు ఉన్నప్పుడు ఎందుకు రాదు ఈ అఘోరి అంటున్నా. సో దయచేసి మన హిందూ సోదరులు మనం ఏం చెప్పుకునే పరిస్థితి లేకుండా చెప్తున్నాం. మనం మన గొప్ప గొప్ప నాయకులు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. హిందూ సమాజాన్ని, హిందూ భావజాలాన్ని ముందు తీసుకుపోయిన గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఆ ప్రవచనాలు చెప్పుకుందాం. ఆ ప్రవచనం మహాభారతం ఏంది, రామాయణం ఏంది, భగవద్గీత ఏం చెప్పింది, ఒక్క శ్లోకం చెప్పమను రామాయణ. రోడ్డు పంట పోయేటోళ్ళు ఎవరో దొరకబట్టి ఆల్రెడీ మన వాళ్ళు వీడియోలు పెడతా ఉంటారు, యూట్యూబ్లో మీకు కనబడతా ఉంటాయి. అఘోరి నాగసాధు వేషం వేసుకొని విదేశాల నుంచి, పక్క దేశం నుంచి ఆ బార్డర్ క్రాస్ చేసి వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దొరకబట్టి హనుమాన్ చాలీసేపు మాట ఒక్కడే పక్కపై అట్లా కూడా ఉన్నారు కొంతమంది. అట్లా ఉంటారు, దొరకబట్టాలి. సో నేను ఇది ఎంత మాత్రం కూడా హర్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే మస్తు బోలెడని సమస్యలు ఉన్నాయి, మస్తు కష్టాలు ఉన్నాయి. దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని కూడా చెప్పినాను నా వీడియోలో. ఇప్పుడు కూడా అడుగుతున్నా, ఆ అఘోరి గారిని కాళ్ళు మొక్తా నేను ఆమె వస్తే, ఇప్పుడు మీరు తీసుకొస్తే ఆ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటా. ఆమెను ఏం చేయమంటున్నా అంటే, చాలా ఏరియాలలో మన దేవాలయాల భూములు అన్యాక్రాంతమైన దుర్మార్గుల చేతుల్లోకి, అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అవన్నీ కాపాడితే మన ధర్మాన్ని, మన హిందూ దేవాలయాలను కాపాడుకున్నట్టే కదా. సో దట్ మనమందరం బతుకుతున్నట్టే కదా. అవిట్లా కాపాడే ప్రయత్నం చేయాలి. ఏదో ఒక రకంగా ఆమె వల్ల మన హిందూ సమాజానికి, మన హిందూ ధర్మానికి అనా పైసా ఈ రకంగా లాభం జరుగుతుంది అన్నా అని మీరు ఎవరన్నా అంటే నేను దానికి అగ్రి అవుతా, కుల్లం కుల్లా. సో ఇది అఘోరికి సంబంధించిన ముచ్చట.